వెల్కమ్ టు IPM న్యూస్. వజ్రపు కొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైసీపీ నేత రోజా 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. చంద్రబాబు చైనా ఫోన్ లాంటివారు, జగన్మోహన్ రెడ్డి ఐఫోన్ లాంటివారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు. 2019 ఎన్నికలలో ఆడవాళ్లను చూసి పసుపు కుంకుమ పేరుతో పోస్ట్ డిడేటెడ్ చెక్కులు ఇచ్చి మోసం చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చుతామని హామీని నెరవేర్చలేదు. మత్స్యకారులు హామీ నెరవేర్చాలని చంద్రబాబు నాయుడిని కలిస్తే తాట తీస్తానని చంద్రబాబు బెదిరించారు. చంద్రబాబు తాట తీయాల్సింది మత్స్యకారులే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మత్స్యకారులకు మంచి జరుగుతుంది. జగన్ సీఎం అయితే ఉద్దానం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు పాతనాటు బోటు లాంటివారు, జగన్మోహన్ రెడ్డి మెకనైజ్డ్ బోటు లాంటివారు. ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు అమరావతిలో సొంత ఇల్లు లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్లే పలాస ఓటర్లు. గౌతు లచ్చన్న పేరు రోడ్డుకి ఇచ్చిన వారికి బుద్ధి చెప్పాలి. 30 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. జగన్ పై ఆరోపణలు చేయడానికి చంద్రబాబు సమయం కేటాయిస్తున్నారు. ప్రజల బాగు కోసం జగన్ నవరత్నాలు ప్రకటించారు. జగన్ బీసీలకు ఎమ్మెల్సీ ఇచ్చి చిత్తశుద్ధి చూపించుకున్నారు. టీడీపీకి 7 ఎమ్మెల్సీలు ఉన్నా మత్స్యకారులకు ఎమ్మెల్సీ ఇస్తానన్న చంద్రబాబు మాట నెరవేర్చుకోలేదు. రోజా మాట్లాడుతున్నంతసేపు పవర్ స్టార్ సీఎం పవర్ స్టార్ అని నినాదాలు చేశారు. పలాస ఎమ్మెల్యే అల్లుడు వెంకన్న చౌదరి కాదు, వసూల్ చౌదరి అని రోజా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమరావతిలో అడుగుపెడితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా కూడా వస్తుంది. యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చైనా ఫోన్ లాంటి వాడు, ఏ ఫీచర్స్ ఉండవు. అదే జగన్మోహన్ గారు అయితే అన్ని ఫీచర్స్ ఉన్న ఐఫోన్ లాంటి వాళ్ళు. ఆయనేమో కొత్త కొత్త ఆలోచనలతో ప్రజలకి కష్టాన్ని దూరం చేయాలి అనుకుంటుంటే చంద్రబాబు నాయుడు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టాం. స్కూల్లో కనుక కాపీ కొడితే ఎలా అయితే డీబార్ చేస్తారో, పొలిటికల్ లో కాపీ కొడుతున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా డీబార్ చేసి ఏపీ నుంచి తరిమి కొట్టని. ఇది ఇవాల్టి IPM న్యూస్. For latest updates, please subscribe IPM న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.